ఓసీ కులానికి చెందిన వాడిని. మా ఊర్లో 15వ తారీఖు బండి వివాదంలో ఒక ఓసీ కులానికి చెందిన తెలగ కులస్తులు 20 మంది, సుమారు 10 నుంచి 20 మంది దాకా వచ్చి 8:30 టైంలో వచ్చి బయటికి రారమాలి కూడా బ్యాగ్ వేసారు. ఆ టైంలో నేను ఇంట్లో ఉన్నాను, ఒక్కనే ఉన్నాను, మా ఆవిడ బయట ఉంది. ఆ బయటకు వచ్చి ఏంటి అయ్య బాబు మా ఇంటికి వచ్చి అడిగినందుకు మాదిగా నా కొడక నీ కొడుకేడు రా, బండి వివాదంలో గట్టిగా మాట్లాడాడు, మాతోటి దురుసుగా మాట్లాడాడు, నా కొడక మీ కొడుకుని తీవ్ర చంపేస్తా ఉన్నాడు. అయ్యా మా పిల్లడు తప్పు ఉంటే మమ్మల్ని తెలుసుకుంటాయా, వాళ్ళందరూ ఎస్ఐ గారు తప్పు భయపెట్టిస్తాను, తప్పైందని చెప్తాను, మా పిల్లోడిని సాయంత్రం స్టేషన్ తీసుకొస్తాను బతులాడాను. అయినా కూడా వాళ్ళు వినకుండా వాళ్ళు మీదకి వచ్చేసరికి నేను ఇంట్లోకి వెళ్తే భయంతో తలుపులు వేసుకున్నాను. తలుపులు వేసుకున్నా కూడా వాళ్ళు వదలకుండా తలుపులు వేసుకుని ఎస్ఐ గారికి ఫోన్ చేసినందుకు మామూలుగా మా ఇంట్లోకి వచ్చి తలుపులు పాల్గొట్టి మా అడ్డుగా వచ్చి మా పిల్లల్ని కొట్టి ఇంట్లోంచి తలుపులు, కారు అద్దాలు, టీవీలు మొత్తం పాల్గొట్టారు. నేను దెబ్బలు తగిలితే తల మీద కొట్టబోయి చేయి అడ్డం పెట్టి రక్తగాయాలతోటి హాస్పిటల్ జాయిన్ అయ్యాను. 15వ తారీఖు స్టేషన్ హాస్పిటల్కి వెళ్తే ఓసీ మీద తీసుకొని ఇంటిమేషన్ ఇచ్చారు హాస్పిటల్ వాళ్ళు. అక్కడికి వచ్చి అర్జీ తీసుకున్నారు కానీ మా కేసు ఎఫ్ఐఆర్ కాలేదు. స్టేషన్ చుట్టూ తిరిగినా కూడా మీ కొడుకు మీద కూడా కౌంటర్ కేసు కడతానంటున్నారయ్యా. మమ్మల్ని ఇట్లా మాకు రక్షణ లేదు, మమ్మల్ని రక్షణ కల్పించమని కోరుకుంటున్నానయ్యా. ఈరోజు పల్నాడు జిల్లా కలెక్టరేట్లో ఎస్సీ ఎస్టీ ప్రజా దర్బార్లో జరిగిన ఘటనలో ఒక చిన్న ఘటన జరిగింది. అమరావతి మండలం లింగాపురం గ్రామస్తుడైన ఖమ్మంపాటి విద్యాధురావు ఎస్సీ మాదిగ కులానికి సంబంధించింది. ఆ గ్రామంలో అతని కొడుకు ఒక 15 రోజుల క్రితం ఒక బైక్ వివాదంలో తలెత్తిన వివాదం ఆ గ్రామంలో అగ్ర కులస్తులు, తెలగ అనేవాళ్ళు అగ్ర కులస్తులు, మాకే ఎదురు చెబుతావా, ఈ గ్రామంలో మేం చెప్పిందే చట్టం, మేం చేసేదే న్యాయం, మొత్తం మాదేని అన్నట్టుగా ఆ పిల్లగాడి మీద దాడి చేయడం జరిగింది. తర్వాత అతను ఏదో మాట్లాడాడని చెప్పేసి వాళ్ళు స్టేషన్ పోయి కంప్లైంట్ ఇస్తే స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన నేరానికి మళ్ళీ ఇంటి మీద పడి మూకమ్ముడిగా ఒక ఎస్సీ మహిళను చూడకుండా అడ్డొచ్చులను కొట్టుకుంటా ఆ రకంగా చిత్రవాదం చేసి చిత్రహింసలు గురి చేసి పారినూకారు. దానిలో భాగంగా గవర్నమెంట్ హాస్పిటల్లోకి వెళ్ళి అడ్మిషన్ అయితే గవర్నమెంట్ హాస్పిటల్లో ఎమ్మెల్సీ అయితే ఇచ్చారు కానీ ఇంతవరకు ఎఫ్ఐఆర్ కేసు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కానీ 307 కానీ ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. ఎందుకని? ఒక చిన్న వివాదం జరిగితే గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తేనే మనం ఎన్నో కేసులు చూస్తున్నాం రాష్ట్రంలో, జిల్లాలో. ఎమ్మెల్సీ కేసు ఇమ్మీడియట్గా ఎఫ్ఐఆర్ చేస్తారు. అలాంటిది ఒక ఎస్సీ మాదిగ కుటుంబం మీద పడి దాడి చేసి గాయపరిస్తే డాక్టర్ ఎమ్మెల్సీ సర్టిఫికెట్ ఇచ్చినా ఇంతవరకు అమరావతి స్టేషన్లో సిఐ గారు కానీ ఎస్ఐ గారు కానీ కేసు ఎఫ్ఐఆర్ చేయకపోవటం, దాని వెనక ఏం జరుగుతుందనేది మేము ఎంఆర్పిఎస్ఎస్ పల్నాడు జిల్లా ద్వారా మేము హెచ్చరిస్తున్నాము. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా కానీ ఈరోజు జరిగిన గ్రీవెన్స్లో ఇతను కలెక్టర్ గారు ఈ దృష్టికి మేము కమిటీ వాళ్ళ దగ్గర తీసుకెళ్ళడం జరిగింది. కలెక్టర్ గారు ఎమ్మెల్యే మన అడిషనల్ ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్ళాము. ఆయన వెంటనే స్పందించాడు. ఖచ్చితంగా మీరు వెళ్ళి సిఐ గారిని కలవండి, కేసు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేస్తారని కూడా అడిషనల్ ఎస్పీ గారు, కలెక్టర్ గారు కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది. దీని వెనక ఒకటే అడుగుతున్నాము ఎంఆర్పిఎస్ఎస్ పల్నాడు జిల్లా తరఫున, దీన్ని ఇమీడియట్గా ఎస్సీ అట్రాసిటీ కేసు ఎవరైతే ఉన్నారో అగ్ర కులస్తులు, ఎవరైతే ఆ కుటుంబం మీద దాడి చేశారో వాళ్ళ మీద ఎస్సీ అట్రాసిటీ కేసు 307 ఎమ్మెల్యే నమోదు చేసి 48 గంటల్లో ఎఫ్ఐఆర్ కాపీ నమోదు చేసి ఇవ్వవలసిందిగా మేము ఎంఆర్పిఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా మేము జిల్లా వ్యాప్తంగా దీన్ని తీసుకెళ్లేసి మరలా ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్లేసి ఎస్పీ గారు ఆ పర్మిషన్ తీసుకొని ఎస్పీ గారు ఆఫీస్ ముందు ధర్నా చేయడానికి కూడా మేము వెనకాడమని చెప్పేసి మేము ఎంఆర్పిఎస్ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాము.